हाय व्यूवर्स మనం వచ్చేసి వాక్యాంశం के लिए एक शब्द जिसके पास कुछ ना हो ఎవరి దగ్గర అయితే ఏమీ ఉండదో అతన్ని ఆకించన్ అని అంటారు, పేదవాడు అని అంటారు. జిస్కి కోయి సీమా నా హో ఎటువంటి హద్దులు సీమ అంటే హద్దులు అనమాట, లేనటువంటి వాడిని ఏమంటారని అసీమిత్ అని అంటారు. నెక్స్ట్ ఎటువంటి హద్దులు లేనటువంటి వాడు. శరణ్ మే ఆయా హువా ఎవరైతే శరణార్థి కోరి వస్తాడో అతన్ని శరణాగత్ అని అంటారు. అచ్చా ఆచరణ కర్నే వాళ్ళ మంచి పద్ధతులను పాటించేటువంటి వాడిని సదాచారి అంటారు. సద్గుణాలను పాటించడం సదాచారి అంటారు. నెక్స్ట్ జిస్ పర్ విశ్వాస్ కియా జా సకే ఎవరిపైతే నమ్మకం ఉంటుందో వాళ్ళని విశ్వాసపాత్ర అని అంటారు. జో ఇలాజ్ కర్తా హై ఎవరైతే చికిత్స చేస్తారో చికిత్సక్ అని అంటారు, వైద్యుడు అంటారు. జిస్కే ఆనేకి తిథి నా హో ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేటువంటి వాళ్ళని అతిథి అంటారు. జిస్కే మాతా పితా నా హో ఎవరైతే తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళని అనాథ్ అని అంటారు. జో ఈశ్వర్ మే విశ్వాస్ రక్తా హై ఎవరైతే భగవంతుని పైన నమ్మకం ఉంచుతారో వాళ్ళని ఆస్తిక్ అని అంటారు. జిస్కే సమాన్ కోయి దూసరా నా హో తనకి మించినటువంటి వాళ్ళు ఎవరు వేరే వాళ్ళు లేరు అన్నట్టయితే అద్వితీయమైనటువంటి వ్యక్తి అని అర్థం అనమాట. చోటాబాయి అంటే అనుజుడు అని అంటాము, బడాబాయి అంటే అగ్రజుడు. నెక్స్ట్ అగ్రజ్. జో కమ్ ఖాతా హో ఎవరైతే తక్కువగా తింటారో వాళ్ళని అల్పాహారి అంటారు. జో మాంస్ ఖాతా హో వాళ్ళని మాంసాహారి. జో ఫల్ సబ్జీ ఖాతా హో ఎవరైతే పండ్లు కూరగాయలు తింటారో వాళ్ళని శాకాహారి అంటారు.